జనహితలో ఉగాది సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. తరాలు మన తెలంగాణ ప్రజల క్షేమ సౌభాగ్యాలు పంచుతున్న దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు శేఖరరావు గారికి ఉగాది వేడుకలు సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పూర్ణ కుంభంతో మంగళ వాద్యాలతో స్వాగతించుకున్నాం. ఇప్పుడు ప్రార్థనా గీతం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి కార్యాలయం వారు కొందరు పెద్దల్ని మరి కేబినెట్ స్థాయి మంత్రివర్యుల్ని ఆహ్వానించుకున్న వేదికపైకి ఇంకెందరో పెద్దలు ప్రగతి భవన్లో ఉన్నారు. ప్రజల జీవనగతే ప్రగతిగా, ప్రగతి మార్గంగా, ప్రగతి భవన్ ప్రజల భవనంగా ఈ పండుగను వేదిక చేసిన ముఖ్యమంత్రి గారికి మరోమారు శుభాకాంక్షలు నమస్సులు అందిస్తూ ఇప్పుడు ప్రార్థన గీతం సరస్వతి ప్రార్థన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల బృందం. सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती नमोस्तुते करद्रुत वीणा पुस्तक करद्रुत वीणा पुस्तक वरमणिमाणालङ्कृते करद्रुत वीणा पुस्तक वरमणिमाणालङ्कृते सरस्वती नमोस्तुते नरहरिसुत विधिलसिनी नवमंजुल कंबुगळे नरहरिसुत विधिलसिनी नवमंजुल कंबुगळे सुरसेविद पदयुगळे सुधकर समरवने सुरसेविद पदयुगळे सुधकर समरवने सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती नमोस्तुते సరస్వతి ప్రార్థన చేసుకున్నాం. హేవళంబి సంవత్సరం తెలంగాణకు బంగారు తెలంగాణ నిర్మాణ కాంక్షకు మరింత ప్రాణ ప్రతిష్ఠ చేస్తుందని ఆశిస్తూ సరస్వతిని ప్రార్థిస్తూ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక దార్శనిక నేతగా అనుక్షణ అభివృద్ధి ప్రదాతగా సాగుతున్న కేసీఆర్ గారి చేతుల మీదుగా దీపారాధన దీపం వెలిగించి మన తెలంగాణ బతుకులకు ఒక కొత్త కాంతిని ప్రసాదిస్తున్న ముఖ్యమంత్రి గారు జ్యోతి ప్రకాశం జ్ఞానగమ్యం హృదయస్వరం సదృశ్యతం అన్నారు. దీపారాధన కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రివర్యులు శాసన మండలి పెద్దలు గౌరవ మంత్రివర్యులు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఇంకా వివిధ సంస్థల రాష్ట్ర అధినేతలు దీపారాధన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచార్య గారి స్వాగత వచనాలు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. కాలహ కలయతామహం కాలస్వరూపాన్ని నేనే అన్నాడు భగవంతుడు. ఋతూనాం కుసుమాకర
ఋతువులన్నింటిలో కూడా వసంత ఋతువును నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వసంతం మనోహరమైంది, ఆహ్లాదకరమైంది. శిశిరంలో చెట్లన్నీ కూడా మోడైపోతే వసంతంలో చిగురించి ప్రకృతికి పచ్చదనాన్ని శోభనందిస్తుంటుంది వసంతం. అందుకే ఋతువులన్నింటిలో మొట్టమొదటిది వసంతం. మొట్టమొదటిగా వచ్చేటువంటి మాసం చైత్రమాసం. పక్షాల్లో మొదటిది శుక్లపక్షం, తిథుల్లో మొదటిది పాడ్యమి. ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి, హేమలంబి నామ సంవత్సరం. హేమలంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనకు తొలి పండుగ తెలుగు వాళ్ళకందరికీ. ఇది యుగాది, తెలుగు సేత ఉగాది. ఉగాది పండుగకి జనహిత కార్యక్రమాన్నిగా జనహితలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నిర్వహింపజేసేటువంటి ఉగాది పర్వదినంలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ ఉగాది కాలగమనంలో ఒక పర్వం పోయి మరో పర్వం వచ్చినటువంటి రోజుది. అందరూ కూడా బాగుండాలని చెప్పని హేమలంబి అన్న, హేవలంబి అన్న, హేవిలంబి అన్న ఏ పేరుతో పిలిచినా ఈ నూతన సంవత్సరం హేమలంబి నామ సంవత్సరం సకల శుభప్రదాయిని కావాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు వేదాశీర్వచనం, వేద పండితుల ఆశీస్సులు ఒకవైపు, భద్రాచల దేవస్థానం నుంచి వేయించేసిన వేదమూర్తులు శ్రీరామ కళ్యాణ శుభలేఖను అందజేస్తారు వేదాశీర్వచనం తర్వాత. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగదేవేనేవైనం పణయతి బ్రాహ్మణా ఋషేజ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంగీర్తయే దేవదేవతాః ప్రీణాతి పర్యాప్యానందరాజాజ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య చిత్తై సర్వమాప్నోతి సర్వం జయతి. శ్రీదేవాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శతమానం భవతి అంటూ మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారు వేద పండితులు. ప్రజాస్వామ్య ప్రభుత్వలు ప్రజల వికాసం కోసం కృషి చేస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వ నేతను ఆశీర్వదిస్తే శ్రీమన్ మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోదయుల సముఖమునకు శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి తిరుకల్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక చాంద్రమాణ హేవళంబి నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి బుధవారం అభిజిత్ ముహూర్తమునందు అనగా 5/4/2017 మధ్యాహ్నం 12 గంటలకు శుభలగ్నమున శ్రీమతి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులైన శ్రీ రామచంద్ర మహాప్రభుల వారికి అఖిల జగన్మాత అపార కరుణాస్వరూపిణి భద్రాచల దివ్యక్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతామహాలక్ష్మీదేవితో అత్యంత వైభవపేతంగా సార్వభౌమ సత్కారముగా తిరుకల్యాణ మహోత్సవం జరిపించడకు బ్రహ్మజ్ఞులు బ్రహ్మర్షులు శ్రీ పాంచరాత్ర దివ్యాగోత్తమైనటువంటి నారద భారద్వాజ కపింజల వశిష్ఠ మహర్షి వాదులచే శుభముహూర్తం నిశ్చయించడమైంది.
కావున ఏతత్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధు మిత్ర పరివార సమేతంగా విచ్చేసి శ్రీ సీతారామచంద్ర ప్రభువుల తిరుకల్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సును ధరించి శుభపరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచున్నాము. మంగళం మహత్. శ్రీ 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 ఇటు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం భద్రాచలం. జై శ్రీరామ్. जानकं परिणसद्गोदण्डदण्डं करे चक्रं चोर्धकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातवत्रणयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयोरादिविभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे ध्याजे भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्यसेवितम्. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి మూర్తి కట్టిన శ్రీరామచంద్రుల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి గారిని ఇతర పెద్దల్ని స్వాగతించారు భద్రాచలం దేవస్థానం వేదమూర్తులు, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి బృందం. మన జీవనం